ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగా ఉంటాయి రాజకీయాలు. అప్పట్లో ఏదైతే ఒక పడవ వరదలప్పుడు ఓ పడవ కొట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి గేట్లకి తగిలింది. వెంటనే అప్పుడు లోకేష్ గారు ప్రస్తావించింది ఏంటంటే ఆ గేట్లని అక్కడ క్లోజ్ చేసేసి ఆ వాటర్ని తమ చంద్రబాబు గారి ఇంటి మీదకి తీసుకొచ్చేసి తద్వారా దెబ్బ కొట్టేయాలని కుట్ర పన్నారు అన్నట్టు. ఎస్ అంటూ చదువుకున్నటువంటి వాళ్ళే అనేక మంది ఇంకేముంది కుట్ర 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 అన్నది ఫోకస్ చేసి, అది పచ్చి అబద్ధం. అక్కడ నీళ్లు ఒక గేటు దగ్గర ఆపితే అట్లయితే గనక 4 గేట్ల దగ్గర ఆపేసేసి మొత్తం నీళ్ళని ఏనాడో తీసుకొచ్చి పడేసేవాడు. అదో పచ్చి అబద్ధం. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్, 4 బోట్లు వచ్చి కొట్టుకున్నాయి. దానికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఉన్నాయి కాబట్టి దాని మీద కుట్ర ఉందంటూ ఓ ప్రచారం. ఇది పచ్చి అబద్ధం. పైన ఉన్నటువంటి లాంచీల పాయింట్ దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చేటప్పుడు అందులో ఇంజన్లు లేవు అంటే అర్థం ఏంటి? ఇంజన్లు తీసుకుని వెళ్ళిపోతారు అక్కడ లాంచీని కట్టేసేసి. ఇంత వరద వచ్చినప్పుడు కొట్టుకొచ్చింది. దానికి తీసుకొచ్చి రాజకీయాలు ముడిపెట్టుకోవడం. అక్కడ ఏమైందని, ఏవీ కాలేదని కన్నయ్య నాయుడు గారే చెప్పారు కదా, ఓ వారం 10 రోజుల్లో సెటరేట్ చేసేయచ్చు, ఆ పైన సిమెంట్ దిమ్మలకే తగిలింది అన్నటువంటిది. కాబట్టి ఇక్కడ నిజం కంటే కూడా అబద్ధం, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, రాజకీయ కుట్ర కుతంత్ర సిద్ధాంతాలని చదువుకున్న వాళ్ళు వ్యాపింపచేస్తున్నంతసేపు ఆంధ్రాకి నిష్కృతి లేదు.